అందరికీ నమస్కారం. రాయదుర్గం నియోజకవర్గంలో అధికారమే పరమావధిగా కూటమి నేతలు మరియు వైఎస్ఆర్సీపీ నేతలు ఏమైతే కలహాలు సృష్టించుకుంటున్నారో ఆ విషయం బొమ్మనహాల్ మండలం ఎంపీపీ ఎన్నికలో తేటతెల్లమవుతుంది. ప్రజాభిప్రాయం కానీ ప్రజావసరాలు కానీ అభివృద్ధి కానీ సంక్షేమం కానీ వీరికేమీ సెకండరీ, వీళ్ళకి ఇవన్నీ అవసరం లేదు. వీళ్ళకి అధికారమే పరమావధి అని చెప్పొచ్చు. ఎందుకంటే అధికారం కోసం, ఒక ఎంపీపీ పదవి కోసం తెలుగుదేశం పార్టీ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడైన మెట్టుగోవింద్ రెడ్డి గారిపైన మరియు వారితో పాటు ఉన్న మిగతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైన భౌతిక దాడులు చేయడం ఏమాత్రం హర్షించదగిన విషయం కాదు. వారిపైన ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి నేను ఎస్పీ గారిని అలాగే కూటమి ప్రభుత్వ నేతలను కూడా నేను అడుగుతున్నాను, కోరుకుంటున్నాను, డిమాండ్ చేస్తున్నాను. ఇప్పుడు ఎంపీపీగా ఉన్న పద్మ గారు రాజీనామా చేసిన తర్వాత అనివార్యంగా రాబోయే 5-6 నెలలకే ఎంపీపీ పదవి, దానికోసం వీళ్ళు ఏమైతే పర్యవీలు ఇప్పుడు చేస్తున్నారో గమనిస్తే అధికారమే పరమావధి కూటమి ప్రభుత్వానికి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు కానీ అనే విషయము మనకి ఖచ్చితంగా తెలుస్తుందని ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఈ రాజకీయం చూసి అసహించుకుంటున్నారు. ఈ విషయంలో ఇంకొక విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ఈ క్షణంలో మెట్టుగోవింద్ రెడ్డి గారు చెప్తున్నారు ప్రజాస్వామ్యం కూని అయిపోతుంది, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, రాజకీయ విలువల్ని కాపాడండి అని చెప్పి. మరి 2011లో దొడ్డిదారిలో ఎమ్మెల్సీ అయినప్పుడు మెట్టుగోవింద్ రెడ్డి గారికి ప్రజాస్వామ్య విలువలు, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలన్న ఆలోచన, రాజకీయ విలువలు తెలియదా అని నేను అడుగుతున్నా. 2011లో మా అన్నగారు పాటిల్ వేణుగోపాల్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ తరఫున అప్పట్లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీకి ఆయన నామినేషన్ వేస్తే మీరు కూడా తెలుగుదేశం పార్టీ తరఫున నామినేషన్ వేశారు. మీకు అసలు ప్రజాప్రతినిధుల బలమే లేదు తెలుగుదేశం పార్టీకి అని 2011లో మీకు అప్పుడు తెలుసు. అయినా కూడా దొడ్డిదారిలో మీకుండే ధనబలంతో అప్పట్లో తాడిపత్రి జేసీ దివాకర్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి గారుల అండదండలతో మీరు ఏమైతే దొడ్డిదారిన మీరు ఎమ్మెల్సీ అయ్యారో అది కూడా అప్రజాస్వామికం అనే విషయాన్ని నేను ఈరోజు మీకు గుర్తు చేస్తున్నాను. మెట్టుగోవింద్ రెడ్డి గారు, ఎవరు చేసిన కర్మ వారు అనుభవించక తప్పదు, ఈనాటి కర్మ ఈనాడే తెలుస్తుంది అనే ఒక విషయం ఏమైతే ఉందో అది ఈరోజు మీకు అర్థమయ్యే ఉంటుంది. మీరు అప్పట్లో 2011లో కాంగ్రెస్ పార్టీకి చేసిన ద్రోహం ఇప్పుడు మీకు కూడా బలం ఉన్నా కూడా ఎంపీటీసీ ఎలక్షన్స్లో మీకు బలం ఉన్నా మొత్తం ఉండే 16 మందిలో 15 మంది వైఎస్ఆర్సీపీ వాళ్ళు గెలిచిన మళ్ళా తెలుగుదేశం పార్టీ వాళ్ళు దౌర్జన్యం చేస్తుంటే ఇప్పుడు మీరు దెయ్యాలు వేదాలు వల్లించినట్టు మీరు కూడా ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నారు. మెట్టుగోవింద్ రెడ్డి గారు, ఏమైతేనేమి ప్రజలు గుర్తించాలి. వీరిద్దరికి కూటమి నేతలకు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ కాంగ్రెస్ పార్టీ పైన నీలాప నిందలు వేసినారు. నీలాప నిందలు వేసి కాంగ్రెస్ పార్టీని చాలా తక్కువగా చూపించి ఇప్పుడు వీళ్ళిద్దరే రాజ్యం వెళ్తున్నారు ఆంధ్రప్రదేశ్లో. అయితే తెలుగుదేశం పార్టీ కూటమి లేకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కాకపోతే భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ప్రజాస్వామ్య విలువల్ని కాపాడుకుంటూ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధే శాశ్వతమైన అభివృద్ధి రాయదుర్గం నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్లో కానీ. కాకపోతే లేనిపోని కల్లిబొల్లి మాటలు చెప్తూ కాంగ్రెస్ పార్టీ పైన లేనిపోని నిందలు వేస్తూ వీళ్ళదే ఒక రాజ్యంగా ఏర్పాటు చేసుకొని ఏమైతే వీళ్ళు ముందుకు పోతున్నారో ప్రజలు ఆల్రెడీ ఆలోచిస్తున్నారు. వీరిద్దరికీ అధికారమే పరమావధి, ప్రజా శ్రేయస్సు ఒక కాంగ్రెస్ పార్టీకే మాత్రమే ప్రజా శ్రేయస్సు గురించి ఆలోచిస్తారనే విషయాన్ని ప్రజలు ఇంకొకసారి మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. ఏమైతేనేమి ప్రజాస్వామ్యం కాపాడాలి. రేపు రాబోయే ఎంపీపీ ఎలక్షన్స్లో ప్రజాస్వామ్యం కూని చేయబడకుండా ఎవరికైతే ఏ పార్టీకి అయితే మెజార్టీ ఉందో ఆ పార్టీ తరఫున ఎంపీపీ ఎన్నికవుతారని నేను ఆశిస్తున్నాను. అలాగే ఏమైతే గూండాలుగా వ్యవహరించి తమ గూండాయిజాన్ని, తమ రౌడీయిజాన్ని, తమలోని అధికార మదాన్ని ఎవరైతే చూపించారో వారిపైన వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తున్నాను. థ్యాంక్స్ టు వన్ అండ్ ఆల్.